మిత్రులారా, తెలంగాణ సోషల్ మీడియాలో కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపందా పార్టీ కేంద్ర నాయకులు మరణంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు ఖండిస్తూ కూడా ప్రకటనలు వస్తున్నాయి. ఆ చర్చల్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఒక 3 అంశాలు ప్రధానంగా. ఒకటి, కమ్యూనిస్టులు ఆత్మహత్య చేసుకోవటం ఏమిటి అనేది వస్తుంది. అందులో విప్లవకారులు. 2, ఈ ఆత్మహత్యకు పార్టీ కారణం అని ఒక పార్టీ ఆరోపిస్తుంది. 3, లేదు కుటుంబం కారణం అని మరికొంతమంది ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలోని నిజానిజాలు ఏమైనప్పటికీ ఒకటి మాత్రం వాస్తవం. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఆత్మహత్యలకు ఎవరు కారణం? ఈ ఆత్మహత్యలను ఎలా చూడాలి? ఈ ఆత్మహత్యలను ఎలా నివారించాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. ముందుగా, కమ్యూనిస్టులు లేదా విప్లవకారులు అని అంటే ఆకాశం నుంచి ఊడిపడినటువంటి వ్యక్తులు కారు. వారు ఈ సమాజంలో ఉండేటువంటి మనుషులే. వారు కూడా ఒక మనిషే. కాబట్టి ఆ కమ్యూనిస్టులకు కూడా, ఆ విప్లవకారులకు కూడా కుటుంబం ఉంటుంది, సమాజంలో ఉండేటువంటి సకల సమస్యలు ఉంటాయి, పార్టీ ఉంటుంది, పార్టీలో ఉండేటువంటి సమస్యలు కూడా ఉంటాయి. ఇది కూడా అనివార్యమైనటువంటి, తప్పించరానటువంటిది. ఇవేమి కొత్తవి కాదు. ఈ విషయాన్ని ముందు మనం గమనంలో ఉంచుకోవాలి. అలాగే కామ్రేడ్ చంద్రశేఖర్ మాత్రమే ఆత్మహత్య చేసుకున్నాడా, లేదు కమ్యూనిస్ట్ పార్టీలో ఇంకెవరు ఆత్మహత్య చేసుకోలేదా అని అంటే, కామ్రేడ్ చంద్రశేఖర్ కంటే కూడా వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, కమిటీలలో పెద్ద, చైతన్యంలో పెద్ద, ప్రజా జీవితంలో కూడా ప్రజా ప్రతినిధులుగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా కమ్యూనిస్ట్ నాయకులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటనలు మనం చూస్తాం. ఆ విధంగా చూసినప్పుడు సిపిఐఎం కేంద్ర కమిటీ సభ్యులు 2010లో తమిళనాడుకి చెందిన WR వరదరాజన్ మరణం దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. కనిపించకుండా పోయిన 3 రోజుల తర్వాత అక్కడ ఒక సరస్సులో శవాన్ని కనుగొనడం జరిగింది. ఆయన సాధారణ పార్టీ కార్యకర్త కాదు, సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ట్రేడ్ యూనియన్ ఉద్యమంలో పనిచేసినటువంటి ప్రముఖ ట్రేడ్ యూనియన్ నాయకుడు, మంచి వక్త, దళిత ఉద్యమాల్లో కూడా ప్రముఖంగా పాల్గొన్నటువంటి వ్యక్తి. ఆయన వ్యక్తిగత జీవితంలో తీవ్రమైనటువంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఫలితంగా పార్టీ ఆయన పైన క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆయన ఉన్నటువంటి పదవుల నుండి తగ్గించింది. ఈ సమయంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు అని పత్రికలలో వచ్చింది, పోలీస్ రిపోర్ట్ లో పేర్కొనబడింది. పార్టీ సిద్ధాంతం తెలిసినంత మాత్రాన, పార్టీ సిద్ధాంతాన్ని బోధించేటువంటి గొప్ప వ్యక్తి అయినంత మాత్రాన తన వ్యక్తిగత బాధను ఎదుర్కొనేటువంటి శక్తి ప్రతి సందర్భంలో ప్రతి ఒక్కరికి ఉండకపోవచ్చును. ఈ విషయాన్ని మనం గమనంలో ఉంచుకోవాలి. ఒక నాయకుడు బయటికి చాలా బలంగా కనపడవచ్చును, కానీ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు. లోపలంటే పార్టీ లోపల కావచ్చు, కుటుంబం లోపల కావచ్చు, నిర్మాణ పరంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు. అందుకే పార్టీలో రాజకీయ చర్చ ఎంత అవసరమో వ్యక్తిగత బాధను వినేటువంటి సంస్కృతి కూడా అంతే అవసరం. ఇది అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యక్తిగత సమస్యల్ని వినటం కూడా అంతే అవసరం. అలాగే క్రమశిక్షణా చర్యలు తీసుకునేటప్పుడు ఎంతో జాగ్రత్తగా, ఎంతో ఓపికగా ఆ కామెంట్స్ ను పూర్తిగా కాన్ఫిడెన్స్ లోకి తీసుకుని వాటి పర్యవసానాలు ఏముంటాయి అనేది ఆలోచించి చర్యలు తీసుకోవాలి తప్ప మరొకటి కాదు. ఒక కామ్రేడ్ ఒక పార్టీ సభ్యుడిగా లేక పార్టీ కమిటీకి పనికి రాకపోతే మరో కమిటీకి పనికిరాడా, లేదా ప్రజా సంఘానికి పనికిరాడా అనే విషయాలను ఆలోచించాలి. కానీ ఇలా ఆలోచించడంలో కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికి కూడా వెనకబడి ఉన్నాయి. అలాగే 2015లో త్రిపుర మాజీ స్పీకర్, 5 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నిక కాబడినటువంటి సిపిఎం పార్టీకి చెందినటువంటి నాయకుడు కామ్రేడ్ సునీల్ కుమార్ చౌదరి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అందుకు కారణం ఆయన అనారోగ్యం. అయితే అనారోగ్యం ఉన్నంత మాత్రాన ఆత్మహత్య చేసుకోవచ్చా? లేదు. అందుకని ఒక ఆత్మహత్యకు అనేక కారణాలు ఉండొచ్చు. అందులో అనారోగ్యం తక్షణం ముందుకొచ్చి ఉండొచ్చు, కానీ అతని వయస్సు, అతని మానసిక స్థితి, ఆ కామ్రేడ్ యొక్క ఆర్థిక స్థితిగతులు, ఆ కామ్రేడ్ యొక్క కుటుంబం యొక్క పరిస్థితులు తదితర అనేక అంశాలు కూడా కారణమవుతాయి. కాబట్టి ఒక వ్యక్తి అనారోగ్యంగా ఉన్నప్పుడు మానసిక బలహీనతకు గురవుతాడు. కనుక ఆ వ్యక్తిని అనారోగ్యం నుంచి బాగు చేయటమే కాకుండా అనారోగ్యం వల్ల ఏర్పడినటువంటి ఇతర సమస్యలు ఏమిటో కూడా కమ్యూనిస్ట్ పార్టీలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది అనేది మనం గమనంలో ఉంచుకోవాలి. వాళ్ళ మానాన వాళ్ళకు వదిలేయచ్చు. ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలలో కూడా అన్ని రకాల అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్లో లక్షలు పెట్టి వైద్యం చేయించుకోవచ్చు. కానీ ఏ అవకాశం లేనటువంటి వాళ్ళు, ఏ ఆస్తిపాస్తులు లేనటువంటి వాళ్ళు, ఏ అడ్డదండలు లేనటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి ఆలోచించాలి. ఎందుకంటే వైద్యం చేయించుకోకపోతే రోగంతో చేస్తారు, వైద్యం చేయించుకుంటే ఆ వైద్యానికైనా ఖర్చులు కట్టలేక అప్పులతో చేస్తారు. ఈ పరిస్థితి కమ్యూనిస్టులకైనా లేక కమ్యూనిస్టులు కాని వాళ్ళకైనా ఇదే పరిస్థితి. అందుకని కమ్యూనిస్టులకు నిర్మాణం ఉంది, ఒక పార్టీ ఉంది కనుక ఓ పార్టీ నిర్మాణంలో ఉన్నటువంటి వాళ్లకు ఆ పార్టీ అన్ని రకాల అండదండలు అందించడానికి ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా వయసు మళ్ళినటువంటి వాళ్లకు మరింత అవసరం ఉంటుంది. అలాగే సిపిఎం పార్టీకి చెందినటువంటి పశ్చిమ బెంగాల్ ఎమ్మెల్యే ముస్తాఫా బిన్ కాసిం కూడా 70 సంవత్సరాల వృద్ధుడు అనారోగ్యం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ కిడ్నీ సంబంధిత వ్యాధులు, తీవ్రమైన నిరాశ అతనికి ఏర్పడింది. ఆ వ్యాధి వల్ల ఏర్పడి
ఉండవచ్చు, లేదా ఇంకా కుటుంబ సమస్యలు కూడా ఉండి ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండి ఉండవచ్చు. కనుక ఇలాంటి వాటికి కూడా వయసులో ఉన్నప్పుడు పార్టీలలో పనిచేస్తారు, వయసు మళ్ళిన తర్వాత విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ విశ్రాంతి తీసుకుంటున్నటువంటి కామ్రేడ్స్ ను ఎవరు వారికి అన్ని రకాల అండదండలు అందిస్తున్నారు, వారికి వైద్యం ఎవరు చేయిస్తున్నారు, వారి రోజువారీ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు, వారి తిండి తిప్పలు ఎవరు చూస్తున్నారు, వారు ఎక్కడ నివాసం ఉంటున్నారు అనే విషయాలను కూడా కమ్యూనిస్ట్ పార్టీలు పట్టించుకోవాలి. అలా పట్టించుకోనప్పుడు ఇలాంటి నిరాశ నిస్పృహలు ఏర్పడతాయి అని గమనంలో ఉంచుకోవాలి. అలాగే సిపిఐ ఎంఎల్ అంటే ఒక నక్సలైట్ పార్టీని ఏర్పాటు చేయడంలో చారు మజుందారు గారితో పాటు సరి సమానంగా ఉంటూ పనిచేసినటువంటి కామ్రేడ్ కాను సన్యాల్, ఆయన నక్సలైట్ పార్టీ ఏర్పాటులో సిపిఎంఎల్ పార్టీ ఏర్పాటులో ఒక ప్రధాన భూమిక పోషించినటువంటి ప్రధాన నాయకుడు, ఆ పార్టీకి కార్యదర్శిగా కూడా పనిచేశాడు. 2010లో ఆయన ఇంట్లో హ్యాంగింగ్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దానిపైన రకరకాల ఆలోచనలు వచ్చాయి. అందుకు కారణం పార్టీ అని, ఆనాడు పార్టీలో ఉన్నటువంటి విభేదాలే కారణమని కొందరు, లేదు అనారోగ్యం అని కొందరు, కాదు ఆర్థిక బాధలని కొందరు, లేదు అసలు ఆత్మహత్యగా దాన్ని చిత్రీకరించడానికి వీలు లేదని కొందరు, రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. బట్ ఏదేమైనా కామ్రేడ్ కాను సన్యాలను మనం కాపాడుకోలేకపోయాం. అలాగే 2023లో కేరళలో సిపిఐ పార్టీకి చెందినటువంటి రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ సాజీ కుమార్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక 2024లో నా సహచరుడు, నేను అత్యంతగా ప్రేమించే గౌరవించేటువంటి వ్యక్తి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్, ఆయన గురించి మాట్లాడటం అంటేనే చెప్పడం అంటేనే చాలా బాధాకరం. మేము ఇద్దరం ఒక రాష్ట్ర కమిటీలో సిపిఐఎంఎల్ ప్రజాపందాలు లేదా న్యూ డెమోక్రసీ నాడు ఆ పార్టీలో అనేక సంవత్సరాలు రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొనసాగాం. ఆయన వ్యవసాయ కార్మిక సంఘంలో, నేను కార్మిక రంగంలో పనిచేశాను. ఆ కామ్రేడ్ 2024లో రైలుకు ఎదురుగా వెళ్లి తన ప్రాణాలు అర్పించాడు. ఈ విషయంలో అతని మానసిక స్థితి గాని, అతని యొక్క ఇతర పరిస్థితులు గాని చర్చ జరుగుతా ఉంది వాట్సాప్ లలో. ఆయన నిజామాబాద్ కామ్రేడ్ ప్రభాకర్ తో మాట్లాడినటువంటి ఒక వీడియోను కామ్రేడ్ విమల చంద్రశేఖర్ యొక్క జీవిత భాగస్వామి ఈ వీడియో విడుదల చేశారు. అందులో ఉండేటువంటి అంశాలను పేర్కొంటూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పి ప్రసాద్ ఒక వీడియో చేశాడు. దాన్ని బలపరుస్తూ లేక ఖండిస్తూ రకరకాల వీడియోలు వచ్చాయి, పేపర్ ప్రకటనలు కూడా వచ్చాయి. వాట్సాప్ లో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతా ఉంది. ఇది అత్యంత బాధాకరం, అత్యంత దుర్మార్గం. ఎందుకనంటే ఆ హత్యకు ఎవరు కారణం అనే దాన్ని ఈ రోజు ఎవరు కూడా అటు కుటుంబానికి గాని ఇటు రాజకీయాలకు గాని వాడుకోకుండా ఉండటం అనేది మంచిది. అలాంటి జరగకుండా ఏ చర్యలు తీసుకోవాలో సూచించండి, అలాంటి జరగకుండా ఏ ప్రాతిపదికన ఉంటే మంచిదో ఆలోచించండి అనేది అందరికీ నేను విజ్ఞప్తి చేసేది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న, దశాబ్దాల తరబడి విప్లవోద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి, కుటుంబం మొత్తం విప్లవోద్యమంలో ఉన్నటువంటి వ్యక్తి లేదా వ్యక్తులు ఎవరైనా ఇలాంటి ఆత్మహత్య చేసుకోవచ్చా, మానసికంగా కుంగిపోవచ్చా అని ప్రశ్నలేస్తారు. అవును, ఆయన వ్యక్తి కామ్రేడే కావచ్చు కానీ మనిషి కదా, ఆయన కేంద్ర నాయకుడే కావచ్చు కానీ మనిషి కదా, ఆయన విప్లవకారుడే కావచ్చు కానీ మనిషి కదా, ఆయనకు మనసు ఉంది కదా. అందుకని ఆ మానసిక వ్యధ, ఆ మానసిక ఆలోచన ఏదైతే ఉందో అది తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఇక ఎందుకు ఈ జీవితం అనే అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కమ్యూనిస్టు పార్టీలు సమాజంతో ఎలా పోరాడాలో, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలతో ఎలా పోరాడాలో, శత్రువులతో ఎలా పోరాడాలో నేర్పుతున్నాయి, శిక్షణ ఇస్తున్నాయి, రాజకీయ తరగతులు నిర్వహిస్తున్నాయి. కానీ కమ్యూనిస్టు పార్టీలు తాము ఎదుర్కొన్నటువంటి సమస్యలపై, ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక సమస్యలపై ఎలా పోరాడాలో శిక్షణ ఇస్తున్నారా? ఆ కమ్యూనిస్ట్ కి ఏమైనా తర్ఫీదు ఇస్తున్నారా? లేదే అలా శిక్షణ ఇవ్వకపోగా వాళ్ళ మారణ వాళ్ళని వదిలేస్తున్నారు. కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి బాధ్యులు వచ్చినప్పుడు కమిటీల సమావేశాలకు హాజరవుతున్నారు, సమావేశాలు చేస్తున్నారు, తర్వాత వెళ్ళిపోతున్నారు. ఎప్పుడైనా కామ్రేడ్స్ కుటుంబాలతో ఒక రోజు 2 రోజులు, ఒక రాత్రి ఒక పగలో ఆ కుటుంబం ఆ ఇంట్లో ఉండి తిని పంటే ఆ కుటుంబంతో చర్చిస్తే ఆ కామ్రేడ్ యొక్క పరిస్థితులు అర్థమవుతాయి కదా, ఆ కామ్రేడ్ యొక్క మానసిక ఆర్థిక రాజకీయ పరిస్థితి అర్థమవుతుంది కదా. అలా ఎంతమంది చేస్తున్నాం, ఎందుకు చేయలేకపోతున్నాం? ఈయన కొడుకు ఇట్లా, ఆయన కొడుకు అట్లా, ఈయన ఇట్లా, ఆయన అట్లా అని విమర్శలు చేస్తున్నాం తప్ప ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆ కార్యకర్తల యొక్క నాయకుల యొక్క కుటుంబాలను అక్కున చేర్చుకొని వారి సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేయట్లేదు. పైపెచ్చు పార్టీ ఇచ్చినటువంటి పిలుపులను అమలు చేస్తున్నారా లేదా, పార్టీ ఇస్తున్నటువంటి ఆందోళనలో కార్యక్రమాల్లో పాల్గొంటున్నారా లేదా, పార్టీ ఇస్తున్నటువంటి టార్గెట్స్ ను పూర్తి చేస్తున్నారా లేదా అనే సమీక్షలు చేస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క అలవెన్స్ల సంగతి ఏంటి, వాళ్ళ యొక్క భార్య బిడ్డల యొక్క మానసిక స్థితిగతులు ఏమిటి, వాళ్ళ యొక్క చదువు ఏంటి, వైద్యం ఏంటి, విద్యం ఏంటి, వాళ్ళ బట్టలేంటి అనే అటువంటి విషయాన్ని ఎప్పుడైనా పట్టించుకుంటున్నామా, ఎప్పుడైనా చర్చిస్తున్నారా? లేదే. అలాంటప్పుడు ఆ కామ్రేడ్స్ ఏం చేస్తారు? ఇలాంటి పరిస్థితుల్లో పార్టీతో, నిజమే పార్టీ చెప్పేది పార్టీ నిర్మాణానికి భిన్నంగా లేక పార్టీ నిర్ణయాలకు భిన్నంగా, పార్టీ ఆలోచనలకు భిన్నంగా ఉన్నాయనే విమర్శలు ఏదైతే పెడతారో అది ఎందుకు ఆ విధంగా ఉన్నాయి అని ఆలోచించట్లేదు కదా పార్టీ. ఎందుకు ఆ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆలోచించట్లేదు కదా పార్టీ. భౌతిక వాస్తవ పరిస్థితులతో సంబంధం లేకుండా సైద పోరాటం చేద్దాం, దళాలు ఏర్పాటు చేద్దాం, ఇంకోటి చేద్దాం అని మనం పిలిపిస్తాం. పిలుపు కాగితాల్లో ఉంటది, ఆచరణలో చేసేవాడు ఎవడు ఉండడు. ఇలాంటి పిలుపులు ఏమైతే నువ్వు పోయి అండర్ గ్రౌండ్ లో ఉండాలి. అండర్ గ్రౌండ్ అంటే ఎక్కడ? ఇదంతా కూడా ఇప్పుడు ఇక్కడ చర్చించడం భావ్యం కాదు కానీ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని మనవి చేసేది. అలాగే మన కామెంట్స్ లో ఎవరో ఒకరు
కుంగిపోతే దాన్ని ఎలా గుర్తించాలి? వాళ్ళు లెటర్స్ పెట్టినప్పుడు చర్చిస్తున్నామా? ఆ లెటర్ల యొక్క లోతుపాతుల్లోకి మనం వెళ్తూ చూస్తున్నామా? లేదే. అందుకని సత్యం కోసం, నిజం కోసం, ప్రజల కోసం, మార్పు కోసం పోరాడేటువంటి కమ్యూనిస్టు పార్టీలు తమకు అనుకూలమైనటువంటి విషయాలపై మాత్రమే చర్చించడం కాకుండా తమ విధానాలపైన గాని, నిర్ణయాలపైన గాని, పిలుపులపైన గాని, కార్యక్రమాలపైన గాని వ్యతిరేకంగా ఉండేటువంటి అభిప్రాయాలు కూడా చర్చించాలి. కుటుంబాలతోటి కూడా సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని కోరుకునేది. ఇక్కడ అసలు సమస్య, కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? ఒక కమ్యూనిస్టు పార్టీ సభ్య నాయకుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? నిజానికి ఆత్మహత్యకు ఒక్క సమాధానం లేదు. అనేక కారణాలు ఉంటాయి. ఒకటి, ఆయన మానసిక ఆరోగ్యం బాగలేకపోవచ్చు. శారీరకంగా, భౌతికంగా ఆరోగ్యం బాగలేకపోతే నీకు తెలుస్తుంది. కంటికో, కాలుకో, కన్నుకో, ముక్కుకో దెబ్బ తగిలితే, కానీ ఆలోచనలకు దెబ్బ తగిలితే, మనసుకు దెబ్బ తగిలితే, మనిషికి దెబ్బ తగిలితే గుర్తిస్తావు. మనసుకు దెబ్బ తగిలితే అది గుర్తించాలి కదా. అలాగే రెండు, దీర్ఘకాలిక అనారోగ్యం పాలు కావటం లేదా అనుకోనటువంటి అనారోగ్యాలకు గురి అవటం, పెద్ద ఎత్తున ఖర్చు అవటం. మూడు, వ్యక్తిగత మరి కుటుంబ సమస్యలను ఎదుర్కోవటం. నేను కమ్యూనిస్టును, కానీ నా కొడుకు కమ్యూనిస్ట్ కాదుగా. నేను కమ్యూనిస్టును, నా భార్య, నా తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు కమ్యూనిస్టులు గారుగా. నా కోడలు కమ్యూనిస్టు గారుగా, నా మరోడు కమ్యూనిస్టులు గారు కదా. పైగా సమాజంలో వచ్చినటువంటి అనేక మార్పులు వాళ్ళపైన కూడా పడతాయి కదా. కాబట్టి నీ కొడుకు ఇట్లా, నీ కోడలు ఇట్లా, నీ భార్య ఇట్లా, నీ కుటుంబం ఇట్లా అని నన్ననే కంటే నాకు క్లాసులు తీసుకున్నట్టే నా కుటుంబానికి ఎప్పుడైనా క్లాసులు తీసుకుంటున్నారా మీరు? కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల నాయకుల పిల్లలకు గాని, నాయకుల భార్యలకు గాని, నాయకుల తల్లిదండ్రులకు గాని ఎప్పుడైనా క్లాసులు తీసుకున్నారా? తీసుకోవాలనే ఆలోచన అయినా వచ్చిందా మీకు? ఇప్పుడైనా క్లాసులు తీసుకోండి. ఎందుకంటే నా ఇంట్లో ఏదైనా మరణం జరిగితే నా ఇష్టాలతో పని లేకుండా నేను అన్ని కార్యాలు చేయాల్సి వస్తా ఉంది. ఇలా నువ్వు ఎలా ఇలాంటి కార్యాలు చేస్తామని నా పైన పార్టీలో చర్చ జరుగుతా ఉంది. మరి నేనేం చేయను? అందుకోసం నా భార్యతో విడిపోవాలనా? అందుకోసం నా కొడుకుల బిడ్డలతో నేను దూరం ఉండాలనా? అందుకోసం నా తల్లిదండ్రులతో నేను దూరం ఉండాలనా? అందుకోసం నా బంధువులతో, నా సమాజంతో నేను వేరుపడాలనా? అందుకని నన్ను చైతన్యం చేస్తే మాత్రమే సరిపోదు, నా కుటుంబాన్ని కూడా చైతన్యం చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల నాయకులకు మాత్రమే క్లాసులు ఇస్తే సరిపోదు, మొత్తం ఆ కార్యకర్తల కుటుంబాలకు కూడా క్లాసులు ఇవ్వాలి. వాళ్ళని చైతన్యం చేసుకోవడానికి నిరంతర ప్రయత్నం చేయాలి. అందుకని కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తల నాయకుల కుటుంబాలను చైతన్యం చేసుకోకుండా సమాజాన్ని చైతన్యం చేద్దామని ఎవరైనా అనుకుంటే అది ఒట్టి భ్రమ. అలాగే ఒంటరితనం. ఓ కామ్రేడ్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? నాలుగో కారణం ఒంటరితనం. ఒంటరిగా ఉండటం, మన ఇష్టాలతో పని లేకుండా గ్రూపులు, ముఠాలు రకరకాల జరుగుతా ఉన్నాయి. ఇది మంచిది కాదు పార్టీలకు. అలాగే రాజకీయ సంస్థాగత ఒత్తిడి. నీ పైన ఒక విచారణ కమిటీ వేశాం, నువ్వు తప్పని తేలింది కాబట్టి నీ పైన చర్య తీసుకుంటున్నావు. అయ్యా, దానికి పారదర్శకతగా ఉండదా? నేను తప్పే చేయట్లేదని నేను చెప్తా, తప్పు చేస్తావని నువ్వు అంటావు. ఎలానో చెప్పని నేనంటా, అది నువ్వు చెప్పవు, మేము నిర్ణయించామంటావు. కాబట్టి అలాంటి ఒత్తిళ్లు ఉండకూడదు కామ్రేడ్స్ పైన. ఎంతమంది దాన్ని తట్టుకుంటారు? ఎంతమంది దాన్ని తట్టుకొని నిలబడగలుగుతారు పార్టీలో? అలాగే వృద్ధాప్యం కావచ్చు, శారీరక బలహీనత కావచ్చు, ఇక జీవితంలో ఇంకేమి చేయలేనటువంటి ఒక నిరుత్సాహం కావచ్చు, బయట రాజకీయ వాతావరణం లేక ప్రపంచంలో ఏర్పడుతున్నటువంటి మార్పులు కావచ్చు, ఇవన్నీ ఒక కామ్రేడ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం. కమ్యూనిస్టులు ఆత్మహత్యలు చేసుకోకూడదు, లేదా నువ్వు విప్లవకారుడివి, నువ్వు పోరాట యోధుడు ఆత్మహత్య చేసుకుంటావా, పిరికి చర్య అని మాట్లాడితే ఉపయోగం లేదు. అంతేకాదు, ఒక కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఆత్మహత్య చేసుకున్నాడు కాబట్టి ఆ కమ్యూనిస్టు పార్టీ తప్పు అని చెప్తే తప్పు, ఆ కమ్యూనిస్టు పార్టీ నిర్ణయాలు తప్పు అని చెప్తే తప్పు, ఆ కమ్యూనిస్టు పార్టీ నాయకుడు తప్పు చేశాడు అని చెప్తే తప్పు, అసలు కమ్యూనిజమే తప్పు అని చెప్తే తప్పు. అది తప్పు. దాన్ని ఒక పార్టీకి ఆపాదించడం అనేది, ఒక కామ్రేడ్ యొక్క చర్యను, ఆత్మహత్య అనేటువంటి చర్యను ఒక పార్టీకి ఆపాదించడం అనేది తప్పు 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 తప్పు. ఆ పార్టీ విధానాల్లో ఉంది, ఆ పార్టీ నిర్ణయాల్లో ఉంది, ఆ పార్టీ ఆలోచనలో ఉంది, ఆ పార్టీ అది గుర్తించలేకపోయింది. అవి ఎలా సరిదిద్దుకోవాలో చేసుకోవాలి. అందుకని దానికి కమ్యూనిస్టు పార్టీని తప్పు పట్టలేము, ఆ నాయకుల్ని తప్పు పట్టలేము. ఆ నిర్ణయం ఏదైనా తప్పు ఉండొచ్చు, అది సకాలంలో గుర్తించడంలో తప్పు ఉండొచ్చు, అది ఆ పార్టీకి సంబంధించినటువంటి విషయం. వాళ్ళు గుర్తిస్తారు లేక సరి చేసుకుంటారు, కామ్రేడ్స్ కాపాడుకుంటారు ఎవరైనా సరే. కానీ అలా కాదు అనే పేరుతోటి ఒక పార్టీని ఏలెత్తి చూపించి ఏకాకిం చేయడానికి ప్రయత్నం చేయటం, విమర్శలు చేయటం ఎంత మాత్రం కూడా సరైనది కాదు. నా అభిప్రాయం ప్రకారం మనం కామ్రేడ్స్ ను కాపాడుకోవటానికి కొన్ని చర్యలు తీసుకోవాలి, కొన్ని పద్ధతులు పాటించాలి. మొదటిది వినే సంస్కృతి, చదివే సంస్కృతి, కామ్రేడ్స్ తో చర్చించే సంస్కృతి, కామ్రేడ్స్ తో మాట్లాడే సంస్కృతి. వినండి, ఆ కామ్రేడ్ చెప్పే విషయాలను వినండి, ఆ కామ్రేడ్స్ రాసే లేఖల్ని క్షుణ్ణంగా చదవండి. ఎవ్వరు చదవరు, లేఖలు పెట్టి 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 పార్టీ లేఖలు చదివే అలవాటు ఉందా లేదా అని అడగాల్సినటువంటి పరిస్థితి. అంతే, కింద కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటే పై కమిటీ ఆ నిర్ణయాన్ని అమలు చేయటం కాదు, అందులో మంచి చెడులను చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సంస్కృతి పెరగాలి పార్టీలో. చదివే సంస్కృతి పెరగాలి, వినే సంస్కృతి పెరగాలి, కామ్రేడ్స్ హక్కులు చేర్చుకొని వాళ్ళని సహృదయంతో అర్థం చేసుకునే సంస్కృతి పెరగాలి, ఆ కామ్రేడ్స్ ఆదరించి వాళ్లకు కాపాడేటువంటి సంస్కృతి పెరగాలి. ఇది ఒకటి. రెండు, మానసిక ఆరోగ్యాన్ని రాజకీయ అంశంగా చూడాలి. ఒక కామ్రేడ్ యొక్క మానసిక ఆరోగ్యాన్ని రాజకీయ అంశంగా చూడాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైనా ఒక కామ్రేడ్ ఒక అభిప్రాయాన్ని కనుక చెప్పితే వాడు ఇక ఈ కమ్యూనిస్ట్ పార్టీకి పనికిరాడు, వాడు మార్క్సిజానికే పనికిరాడు, వాడు ఈ పార్టీ వ్యతిరేకి, వాడికి తప్పుడు ఆలోచనలు వచ్చాయి, బూర్జువా పద్ధతులు వచ్చాయి, బూర్జువా ఆలోచనలు వచ్చాయి అని రకరకాలుగా ముద్రలు వేసేటువంటి
చేసుకునేటటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అది తప్పు. నా ఆర్థిక పరిస్థితి ఇది అని చెప్పినా, నా ఆరోగ్య పరిస్థితి ఇది అని చెప్పినా, నా కుటుంబ పరిస్థితి ఇది అని చెప్తే, నా ఉద్యమ పరిస్థితి ఇది అని చెప్తే, నా ప్రాంత పరిస్థితి ఇది అని చెప్తే, లేక ఈ నిర్ణయం పైన నా అభిప్రాయం ఇది అని చెప్తే అది ఆయన డైవర్స్ అయినట్టు, లేకపోతే ఆయన పార్టీ నిర్ణయాలతోటి వ్యతిరేకి అయినట్టు భావించి అతన్ని ఏకాకిం చేయడానికి ప్రయత్నం చేయదు. అందుకని మానసిక ఆరోగ్యాన్ని రాజకీయ సమస్యగా గుర్తించడం ఒక ముఖ్యమైనటువంటి అంశం అని కామ్రేడ్స్ గుర్తించాలి. మనం రాజకీయ అంశాలపై రాజకీయ శిక్షణ తరగతులు పెడతాం, జాతీయ అంతర్జాతీయ పరిస్థితులు మొదలుకుంటే కింది దాకా. అలాగనే శారీరక అంటే ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి అంశాలపై ఎప్పుడైనా క్లాసులు పెడుతున్నామా? మీరు నడుస్తారు, మరి అందరు నడవాలని చెప్తానరా? మీరు యోగా చేస్తున్నారు, అందరు యోగా చేయాలని చెప్తున్నారా? మీరు పలాంటి తింటుర్రు, అందరు తినాలని చెప్తానరా? మీరు పలాంటి తింటలే, అందరు తినొద్దని చెప్తున్నారా? మీరు సైకిల్ తొక్కుతున్నారు, అందరు తొక్కాలని చెప్తున్నారా? మరి మీరు అడ్డరి బస్సులో పోతున్నారు, అందరు పోవాలని చెప్తున్నారా? ఎందుకు చెప్పట్లేదు? అంటే శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి క్లాసులు తీసుకుంటున్నారు, అందుకు ఎలాంటి తరఫేదులు ఇస్తున్నారు? రెండు. మూడోది, ఇందులోనే మానసిక ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి క్లాసులు ఇస్తున్నారు, ఎలాంటి తరఫేదులు ఇస్తున్నారు? మానసిక ఆరోగ్యం పైన అవగాహన కార్యక్రమాలు ఎందుకు నిర్వహించడం లేవు? అందరం మంచుకున్నప్పుడు మంచిగానే ఉంటుంది, పొరపాటున ఇంట్లో ఏదైనా అప్పుడు తెలుస్తుంది నా సంగతి ఏందో. ఒక కామ్రేడ్ కుటుంబంలో అతని కొడుకో బిడ్డో పుడితే ఆ ఎంటుకల పనుల కాడ తీయించాలి, లేకపోతే గుండు కొట్టించాలి అంటాడు. వద్దని ఆ కామ్రేడ్ అంటాడు, లేదు కొట్టించాలని ఆ కుటుంబ సభ్యులు అంటారు. ఆయన పోవాలన్నా పోవద్దా? ఆడిపోయినా కొబ్బరికాయ కొట్టాలంటారు, ఆడిపోయినా బొట్టు పెట్టాలంటారు, ఆడిపోయినా దేవుని మొక్కాలంటారు, మొక్కల్లా మొక్కొద్దా? లేదా ఆ కామ్రేడ్ ఇంట్లో ఏదైనా అశుభ కార్యక్రమం జరిగింది, ఎవరో ఒకరు అకాల మరణం చెందారు, అనారోగ్యం కావచ్చు లేక మరేదైనా కావచ్చు, అప్పుడు ఏం పాటించాలి? ఏదైనా క్లాసులు ఉన్నాయా? మనకి ఏమైనా నిర్దిష్టమైనటువంటి ఒక దిద్దుబాటు సర్కులర్ ఉందా, లేక దాన్ని అమలు చేస్తున్నామా లేదా అని, లేక అట్లాంటి అమలు చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని ఎప్పుడైనా క్లాసులు తీసుకుంటారా? రాజకీయ అంశాలపైన క్లాసులు తీసుకున్నట్టుగానే శారీరక సమస్యల పైన, మానసిక సమస్యల పైన కూడా క్లాసులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనవాదానికి వ్యతిరేక పోరాటం చేయండి, మనవాదానికి వ్యతిరేకంగా మన పార్టీ నిలబెట్టుకుందాం అంటే అర్థం ఏంటి? ఎన్నికల ఓట్లేసి ఓడించుడు గెలిపించుడు కాదు. ముందు మనలో ఉండేటువంటి మనవాద ఆలోచనలను మన నిరంతర శిక్షణ ద్వారా పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయటం. అలాగే ఒంటరిగా ఉండే నాయకులను గుర్తించాలి, ఆ నాయకుల వెంట నిరంతరం ఎవరినో ఒకరు ఉంచడానికి ప్రయత్నం చేయాలి, వాళ్ళని ఒంటరిగా ఉండనివ్వద్దు. రెండు రకాల వాళ్ళు ఒంటరిగా ఉంటారు. ఒకటి, పార్టీతో గాని లేక కుటుంబంతో గాని లేక ఆర్థిక ఇబ్బందులు గాని లేక ఆరోగ్య సమస్యల వల్ల గాని చురుకుగా పాల్గొనకుండా ఉంటున్నటువంటి వాళ్ళు. ఒక కామ్రేడ్ రోజుల తరబడి పార్టీ ఆఫీస్ కి రాకపోతే, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోతే ఆ కామ్రేడ్ ఇంటికి పోయి ఏమైందని కనుక్కునే పరిస్థితి ఉందా లేదా? లేదా చురుకుగా చర్చల్లో పాల్గొనేటువంటి కామ్రేడ్ కమిటీకి వచ్చిన చర్చల్లో పాల్గొనకపోతే ఎందుకు పాల్గొనటం లేడు అని గ్రహించాల్సినటువంటి బాధ్యత ఆ నాయకత్వానికి ఉంటుందా ఉండదా? లేదా వృద్ధులైనటువంటి కామ్రేడ్స్, అనారోగ్యం పైనటువంటి కామ్రేడ్స్ అట్లనే వదిలేస్తామా ఇక రోజుల తరబడి? ఆలోచించండి. అలాగే విమర్శ ఉండాలి, తప్పదు, కానీ అవమానం ఉండకూడదు. విమర్శ పేరుతో అవమానం ఉండకూడదు. ఆయన తప్పు చేశాడని మీరు అనుకుంటే ఆ తప్పును కాంప్లీట్లీగా సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప అవమానపరిచే విధంగా ఉండకూడదు. నీ కుటుంబాన్ని నువ్వు సరిదిద్దుకోలేవా? నీ కొడుకుల బిడ్డలు నువ్వు సరిదిద్దుకోలేవా? నీ ఉద్యమాన్ని నువ్వు కాపాడుకోలేవా? నువ్వు పలాంటి ఇది అది ఎందుకు చేయలేకపోతున్నాడో, ఏమి కారణం ఏర్పడుతుందో కమిటీ గుర్తించాలి కదా, చర్చించాలి కదా, అతను అర్థం చేసుకోవాలి కదా. ఎవరైనా కామ్రేడ్స్ అర్థం చేసుకోకుండా విమర్శ మాత్రమే పెట్టి అతన్ని అవమానపరిస్తే ఉపయోగం లేదు, నష్టం జరుగుతుంది, కామ్రేడ్స్ ను కోల్పోతాం అనే విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. అలాగే ఎవరైనా కామ్రేడ్స్ నేను పని చేయలేకపోతున్నాను, ఇక నేను పని చేయలేదు, అది ఏ కారణాలు రీతే గానీ ఇంకో కామ్రేడ్స్ తో చెప్పిండని మనకు తెలిసినప్పుడు అది ఎంత సీరియస్ గా తీసుకోవాలి? మనం ఎంతో సీరియస్ గా తీసుకోవాలి కదా. అది శారీరక సమస్య అయితే వైద్యాన్ని అందించాలి. శారీరక సమస్యకు ఏ విధంగా అయితే హాస్పిటల్లో జాయిన్ చేయించి వైద్యం అందిస్తానో, మానసిక సమస్యలకు కూడా హాస్పిటల్లో జాయిన్ చేయించి వైద్యం అందించాలి. ఎందుకంటే అది కూడా తీవ్రమైనటువంటి నష్టానికి దారితీస్తుంది. ఈ 5-6 కామ్రేడ్స్ సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్, సిపిఎంఎల్ మాస్ లైన్ నాయకుల యొక్క ఆత్మహత్యలు, ఇప్పుడు మనం పేర్కొన్నటువంటి నాయకుల యొక్క ఆత్మహత్యల ద్వారా మనకు అర్థమవుతాం. అందుకనే మానసికానికి కూడా చికిత్స చేయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా అనేక హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, మానసిక చికిత్సా కేంద్రాలు. నాకు జీవితం పైన ఆసక్తి లేదు అని ఎవరనంటే సీరియస్ గా తీసుకోవాలి. నేను ఈ కమిటీలో ఉండకపోతే బాగుంటుంది, నేను ఈ పార్టీలో ఉండకపోతే బాగుంటుంది అని ఎవరనంటే సీరియస్ గా తీసుకోవాలి. ఇక నేను భరించలేను, నేను ఉండలేను, నేను భరించలేను అని అంటే సీరియస్ గా తీసుకోవాలి. ఎవరైనా ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నాడంటే అతను సరదా కోసం చెప్పటం లేడు, అతను తీవ్రంగా ఆ విషయంలో ఆలోచిస్తున్నాడు అని గుర్తించాలి. గుర్తించి అతన్ని కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి. అలా లేకుంటే ఎవరిదైనా తప్పైంది. కామ్రేడ్స్, మన సిద్ధాంతం సమాజ విముక్తి కోసం, ప్రజల విముక్తి కోసం. అయితే అందుకోసం పనిచేసే అటువంటి పని, జీవితాన్ని త్యాగం చేసే అటువంటి మనిషి మన ముందే బాధపడుతూ ఉంటే, ఆ మనిషినే కాపాడుకోలేకపోతే మన సిద్ధాంతాన్ని, ప్రజల్ని ఎలా కాపాడుతాం? అతని ఒంటరితనాన్ని మనం అర్థం చేసుకోలేకపోతే విప్లవాన్ని ఎలా అర్థం చేసుకుంటాం? అతనికి అవసరమైన సమయంలో తోడుగా నిలబడకపోతే మన రాజకీయాల్లోనే ఏదో ఒక లోపం ఉందని మనం గుర్తించాలి, మన నిర్ణయాల్లో ఏదో ఒక లోపం ఉందని గుర్తించాలి. అయితే ఆత్మహత్య చేసుకున్న నాయకుల్ని విమర్శించడం కాదు, ఆత్మహత్య చేసుకున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలను విమర్శించడం కూడా కాదు, ఆత్మహత్య చేసుకున్న ఆ కుటుంబ
కుటుంబాలను కూడా విమర్శించడం కూడా కాదు. మనం సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ మన మీద ఉంటాయని దృష్టిలో ఉంచుకొని అలాంటి ఆత్మహత్యలు నివారించడానికి తగిన చర్యలు తీసుకోవడానికి ఇప్పటికైనా సరే కమ్యూనిస్ట్ పార్టీలు సీరియస్ గా చర్చించాలని, ఆ కామ్రేడ్స్ యొక్క కుటుంబాలను కూడా చైతన్యం చేసుకోలేకపోతే కుటుంబం మధ్య, కుటుంబంలో ఉన్నటువంటి పార్టీ నాయకుని మధ్య తీవ్రమైనటువంటి అగాధం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించాలని కమ్యూనిస్ట్ పార్టీలను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి కామ్రేడ్స్ కు మన సహాయం అవసరం. అలాంటి సంస్కృతి మనం పెంచాలి. సహాయాన్ని అందించేటువంటి సంస్కృతిని మనం పెంచాలి. ఎర్ర జెండా కేవలం దోపిడికి వ్యతిరేకంగా పోరాడే ఎగిరే ఎర్ర జెండా మాత్రమే కాదు, బాధపడుతున్న ప్రతి కామ్రేడ్ పక్కన ధైర్యాన్ని ఇచ్చేటువంటి జెండా కూడా మనది. అదే నిజమైనటువంటి మానవత్వం, అదే నిజమైనటువంటి మానవత్వం, అదే శాస్త్రీయ దృక్పథం. ఇది మన ఉద్యమం నేర్చుకోవాల్సినటువంటి గొప్ప గుణపాఠంగా భావిస్తూ వామపక్ష శ్రేణులందరికీ కూడా ఇంకెవరు కూడా ఇలాంటిది లేకుండా ఉండటం కోసం నిర్ణయాలను గాని, చర్యలను గాని, విమర్శలను గాని జాగ్రత్తగా ఆచి తూచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని గుర్తించాలి. అదే విధంగా వినటాన్ని నేర్చుకోవాలి. ఇలాంటి అనేక వీడియోల కోసం ఇంకా ముందు మనం అనేక వీడియోలు చేసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి బొజ్జ భిక్షమయ్య యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.